హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేపల కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం. యాక్చువల్గా ఈ చేపల కూరకి చాలా రుచిగా ఉంటుంది. ఆయన పిక్నిక్ వెళ్ళినప్పుడు నేను చేసి పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. సో అందుకే ఈ రెసిపీ మీకోసం. ముందుగా మసాలా పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లి, యాలకులు ఒక 2, దాల్చిన చెక్క 1 ఇంచు, లవంగాలు 3 నుంచి 4, అలాగే ఉల్లిపాయలు ఒక 2, టమాటాలు ఒక 2, ఇవన్నీ కలిపి కొంచెం పేస్ట్లా చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఈ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేయడంలోనే మొత్తం ట్రిక్ అంతా ఉంటుంది. ఈ మసాలా పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే మన కూర అంత టేస్టీగా ఉంటుందండి. మన మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా రుచికి తగినంత ఉప్పు, కారం 2 యాడ్ చేసుకోవాలి. ఇలా తగినంత ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని ఇలా వేసేసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనం చేప ముక్కలు వేసిన తర్వాత గరిట పెట్టి తిప్పకూడదండి. జస్ట్ వాటిని టర్న్ చేయొచ్చు బ్యాక్ నుంచి ఫ్రంట్కి, తక్కువ ముక్కలు ఉంటే. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా చేత్తో షేక్ చేసుకొని బాగా అన్ని ఉప్పు, కారం అన్నీ కోట్ అయ్యేలా చేసుకొని తర్వాత మనం ఇలా నీళ్ళు సరిపడా పోసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చేత్తో తిప్పుతూ కలుపుకోవాలి. చేపల ఎగురైనా పులుసైనా చేసేటప్పుడు ఇలా వెడల్పాటి పాత్రలోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫిషెస్ విరిగిపోకుండా ఉంటాయి పీసెస్. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి అన్ని ముక్కలు అడ్జస్ట్ చేసుకున్నానండి. తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు పెద్ద మంట పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రేవీలో పెద్ద మంట పెట్టుకోండి. ఇది కొంచెం చిక్కబడుతుంది మనకి చల్లారిన తర్వాత. సో దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లి ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి. కాసేపు దీనిపైన మూత పెట్టి అలాగే వదిలేయండి. అంతేనండి, మన ఫిష్ కర్రీ రెడీ. ఇది వేడి వేడి అన్నం, చపాతీలోకి చాలా బాగుంటుంది. రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.